మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో పాటల పల్లకి 12 గంటలు అనే పేరుతోటి బ్రహ్మాండంగా నిర్వహిస్తా ఉన్నారు. అని ఇప్పుడే మాట్లాడిన మా రఘు గారు, అదేవిధంగా గుడిదాల రామ్ గారు, మల్లమంది పిలిపించిన చాలా మంది కళాకారులు, దాంట్లో మురళి, గోపాలు, లింగస్వామి, అర్జును, కిరణ్, నిర్మాతలు కిషోర్ గారు. ముందుగా కిషోర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా మంది కళాకారులు, ఈ కళాకారులంతా నిన్నమన ఉంటున్న కళాకారులు కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మొదటి వరుసనున్నది కళాకారులు. ఉద్యమాన్ని బతికించిన కళాకారులు, ఉద్యమానికి మొదటి వరుసలో ఉండి పోరాటం చేసిన కళాకారులు, ఇంటి ఉన్నా లేకున్నా, పిలిచినా పిలవకపోయినా మన తెలంగాణ మనకు కావాలి అని పోరాటం చేసి ఢిల్లీ డొక్క కట్టుకొని డోలు దగ్గరేసుకొని ఊరు తిరిగి ధూమ్ధాంలలో రాస్తారం కాలంలో జైలు ఎన్ని వంట వారికి ఒకటేంటి జేఏసీలు మిలియన్ మార్చి సకల జనుల సమ్మె పేరు చెప్తే అది కనబడతాయి. ఇన్ని ఉద్యమాలు చేసి రైలు రోకోలు, జైలు బరువులు ఒకటే అన్ని చేసి ఆశించడం తెలంగాణ వచ్చిన తర్వాత మన బతుకులు మార్పు వస్తుందని. కానీ కళాకారులు ఇంతకుముందు మా సోదరు చెప్పినట్టుగా ఏదైనా సారథి ఏం సారథి సాంస్కృతిక సారథి, దానికి వ్యతిరేకం కాదు, ఉన్న వాళ్ళు కూడా మనవాళ్ళే. కానీ ఒక్కటి ఏమిటంటే దాంట్లో అనారులకు కాకుండా అరువులకు ఇవ్వండి. అది కాకుండా మన తెలంగాణలో ప్రజాప్రభుత్వం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దు బిడ్డ, మనందరికి అర్థాలు తెలిసిన వ్యక్తి, అన్నిటికి మించి పాలమూరు ముద్దు బిడ్డ. మనకు అవకాశం కల్పించాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక 15,000-20,000 ఉద్యోగాలు ఇస్తే మాక్సిమం 90% దీంట్లో మరి ఇంతకాలం కష్టపడ్డందుకు న్యాయం జరిగినట్టుగా నేను భావిస్తాను. మొన్న ఒక సందర్భం వచ్చినప్పుడు మీకు సంబంధిత మంత్రివర్గ రూపొందిస్తున్నారావు గారు కల్చర్ వాళ్ళకి కల్చర్ కింద వస్తుంది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను, విన్నాను నేను. ఆ ఫైల్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. తప్పకుండా నేనే కాదు, చాలా మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకుని మీ తరఫున నేను అప్పీల్ చేస్తా. కంపల్సరీ ఇవ్వాలి సార్. మన కోట్ల పనిచేస్తున్నారు. మొన్న గడిచిన ఎన్నికల్లో చాలా మంది కళాకారులు ఊరు తిరిగారు. నా తెలుపులో బాగా పాటలు పాడి ప్రజలు ఉత్తేజపరిచి మాట ద్వారా కాకుండా పాట ద్వారా చాలా విషయాలు చెప్పి ఓట్లు వేయించినట్టు మా కళాకారులు అందరూ కూడా మరొకసారి కూడా తెలియజేస్తూ నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాను. అదే కాకుండా నేను రాష్ట్రం అంతా ఆశిస్తాం, ఉద్యోగాలు కావాలి. ఇది మన అచ్చపేట విషయానికి వస్తే మా కళాకారులను తీసుకొని ఒక 2 పనులు చేయాలనుకుంటున్నా. ఒకటి రాజ్యం యువ వికాసం, అందరి కళాకారులకు ఇచ్చే విధంగా ఒకటైతే, రెండవది గవర్నమెంట్ ల్యాండ్ చూస్తున్నాం. కళాకారులు అటు ఇటు 50 మంది వస్తూ కొంతమంది 50 మంది. ఈ 50 మందికి అవుట్ సైడ్ టు ఇందిరా మైండ్ ఇవి కూడా ప్రయత్నం చేసి నా పరిధిలో ఉన్నమాట, నా పరిధిలో ఉన్నది నేను చేసే పని కాబట్టి ఎట్లాగో కొన్ని మా వర్కింగ్ ఏమన్నా జర్నలిస్టులు చూస్తున్నాం. దాని పక్కన ఒక 2 ఎకరాల భూమి చూస్తే 50 మంది అటు అట్లాగే ఇందులో ఇల్లు ఉడిస్తే జీవితాలు మేము మర్చిపోతాం. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోరు. ఎందుకు నేను మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు అత్తంపేట 1600 ప్లాంట్ వచ్చాం. అది ఎక్కడే మాట్లాడి 1600 ప్లాంట్ వచ్చాం. దానికి రాజీవ్ నగర్ కాలనీ పెట్టాం. మళ్ళీ ఇప్పుడు వికలాంగులకు 500 ప్లాంట్లు చూస్తున్నాం. జర్నలిస్టులకు ఒక 200 ప్లాంట్లు చూస్తున్నాం. దాంట్లో భాగంగానే మీకు కూడా ఒక 50, 40, 50 కొంతమందికి ప్లాంట్ ఇంధనం ఇక మరి ప్రభుత్వ పరంగా వచ్చే మీకు ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే విద్యలకు ఇన్సూరెన్స్ సంబంధించి, హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి కార్డు మనం ఏంటి
పాటతోటి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ పాటకు ఆ శక్తి ఉంది. ఇది ఎప్పుడు కూడా పాట జీవిస్తూనే ఉంటుంది. పాటకు మరణం లేదు, మనిషికి మరణం ఉంది, పాటకు మరణం లేదు. ఇలా పాటలు పాట రాదు, ఆయన లేకుండా పాట నడుస్తుంది. ఇక్కడ కూడా గద్దరన్న లేకుండా పాట నడుస్తుంది. రకరకాల కళలు, కళలకు కవులకు పుట్టినిల్లు తెలంగాణ, మన యాప భాష. ఒకప్పుడు తెలంగాణ నుండి యాత భాషను ఎక్కిరించేవాళ్ళు, కానీ యాత భాష నుండి నిర్బంధిస్తుంది. ఇప్పుడు ఈయన నడవాలని తెలంగాణ భాష, ఈయన నడవాలని తెలంగాణ ఆచారం. కాబట్టి ఈ ఆచారాలకు, కళలకు, కవులకు పుట్టినిల్లు తెలంగాణ రాష్ట్రం. మరి కవులు, కళాకారులు సంతోషం ఉంటేనే ప్రభుత్వం కానీ ప్రజలకు కానీ మంచిది. కాబట్టి నేను ప్రభుత్వ పరంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అవసరం ఉంటే రోజు కలుస్తాం. ఎక్కడ మీటింగ్ అయినా మా నగలు లేకున్న మీటింగ్ కూడా, అందుకే ఆస్థాన కార్యక్రమాలు. కాబట్టి ఇప్పుడు కూడా ఎక్కడ కూడా తీసుకున్నాం. ఆవుడు గద్దలు అసలుగద్దలు కానీ అయితే నల్లగొండ గద్దలు కానీ మా ఊళ్ళో నలవాల గద్దలు ఇట్లా ఇప్పుడు గద్దలు ఉండదు. కాబట్టి అప్పుడు బట్టి విక్రమార్క గారి పాదయాత్రలో అన్ని కళలతోటి, పాటలతోటి బ్రహ్మాండంగా నడిచింది. గోపాల్ కూడా విరియాలి, గోపాల్ కూడా మంచి కళాకారు. అట్లాగే మన నీళ్ళ వారి వీళ్ళంతా అర్జును, మన ప్రవీణ, నాగరాజు, అశోకు, శ్రీరాము, పాండు, వీళ్ళంతా నాకు పాటల పాటలు ఎలక్షన్, ఆ ఎలక్షన్ కూడా పాటల పాటలు. కాబట్టి మీరు మాకు పాటల ద్వారా మాకు సేవ చేశారు, మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు. కాబట్టి అదే కాకుండా ఇంతమంది కళాకారులు వచ్చారు. ప్రభుత్వంతో వచ్చేటప్పుడు ఒకే ఒకటి మనకు ఉద్యోగం వస్తే చాలా వరకు వస్తాయి. మీకే తర్వాత మాట్లాడుతున్నాం. మీ కళను ఇంకా రోజు పెంచుకోవాలి. పాటలు మామూలు పూర్వపోతలు పాడగలరు, రాసుకునే కాదు. ఎప్పటికప్పుడు మాట్లాడి ఇంతకుముందు లేదు, మంచి గురించి పాడుతూనే ఉంటుంది. అంటే ఆ శక్తి దాని కోరటెక్కలు అప్పుడు తప్ప కానీ పూలు కూడా పట్టుకోవాలి. ఎవరు పాడుకోవాలి అంటే కళాకారులకు అంత బాగుంది, కానీ ఒక్క దగ్గర బాగుంది. అందరూ నటలకు కొంతమంది మంచిగా వార్తలు ఆడతారు, కానీ ఓకే ఉండదు. ఆయనకు ఎందుకంటే ఒకసారి ఊరటెక్కల శ్రీరామయ్య సినిమా పాడాలి, మోహన్ కోసం పట్టుకుంటా పట్టుకోరు. ఇట్లా లేదని చెప్పి రూమ్ లేదు, లాగేసి వాడాలి, రాయమంటారు. 4 పాటలు రాశారు. రాయలసీమ ఉంటలే, రాయలసీమ వెళ్ళి నాన్నగారు తల్లి రాయలసీమ చూడండి ఎంత బాగా వీరుల కన్నా వీరులను మీకు పనిపడిందంట. అక్కడ పుట్టి పెరిగినోళ్ళే కదా రాదు. నేను అడిగిన అన్నది వాడు పుట్టే కూడా మంది రాయలు 2 రాదు అంటే అట్లా వస్తుంది అన్నది, అట్లా వస్తుంది. దాన్ని కరెక్ట్ పెట్టి వస్తుంది. ఇట్లా చాలా ఉన్నాయి కళాకారులు. ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ప్రభుత్వం ఆదుకోవాలి. అన్ని రకాలుగా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కోరిక ఏదైతుందో అని అపరిమితం కావడానికి నా మనసుగా నేను కృషి చేస్తాను. సాయం చేస్తూ మరి దీనికి ఏమి గౌరవం ఇస్తులు కానీ నేను ఒక 30,000 ఇస్తా, మొత్తం 10,000 ఇచ్చి 20,000 పంపిస్తా. ఖర్చు ఉంటాయి. మీరు ముందే కష్టకాలాలు ఉంటారు, ముందే కష్టకాలాలు నాకు తెలుసు కదా. మీ బతుకులు, జీవితాలు అంతా రకరకాల, అంతా నవ్విస్తారు, అంత పాట తగులుతారు. కానీ కడుపు నిండా బాధ, కళ్ళ నిండా కన్నీళ్ళు. మీరు అందరిని నవ్విస్తారు, అందరిని సంతోష పెడతారు. మీరు సంతోషం ఉండలేదు, సంతోషం ఉన్న రోజు తక్కువ. కాబట్టి మీ కష్టాలు, మీ కన్నీళ్ళు చెప్పిన వ్యక్తిగా తప్పకుండా నేను ఉద్యమం చెప్పిన రెండు మాకు చెప్పిన కానీ వేరే దగ్గర ఉద్యోగం తెలుసుకుని నాకు ఆ పవర్ లేదు. ఒక చెప్పిన వరకే పవర్. కాబట్టి చెప్పిన మిగతా కోపం మాకు కూడా చెప్పకపోయినా నాకు అది లేదు. అది ఉంటే అది
ఇప్పుడు ఎవరు ఆర్గనైజర్ మీరేనా? ఓకే, పర్లేదన్న. అందరం ఒక కుటుంబం, కళాకారులతో ఒక కుటుంబం. వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన గౌరవ శాసనసభ్యులు, నాకు అత్యంత ఆత్మీయులు చిక్కుడు వంశీకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, కళలు ఎక్కడ పోషించబడతాయో అక్కడ లక్ష్మీ తాండవిస్తుంది. కళలు ఎక్కడ చంపబడతాయో దరిద్రం తాండవిస్తుంది. గత 10 ఏళ్లుగా ఉద్యోగాలు కావాలని పోరాటం చేసినాము. ఇష్టమని ఎగ్గొట్టిండ్రు. ఏ పాటతోనైతే గద్దెనెక్కిందో అదే పాటతోనే ఆ ప్రభుత్వానికి పాడగట్టినాం. ఈ ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, పట్టం కట్టాం. కానీ ఆవలిస్తే మీరు పేర్లు లెక్క పెట్టారు సార్. ఎందుకంటే ఈ చేతితోని కొన్ని వేల మంది పురుడు పోసిన చెయ్యి. కానీ మీకు ఉద్యోగం వస్తుంది, అందులో సందేహం లేదు. ఈ జిల్లా మంత్రి మన అదృష్టం, మన శాఖ మంత్రి మన అదృష్టం, జూపల్లి గారు. మనల్ని ఆదరించే నాయకులు ఉన్నారు ఇక్కడ. ఉద్యోగాలు వస్తాయి, అందులో సందేహం లేదు. కానీ మీ దూరదృష్టికి తల వంచి నమస్కరించే ముందు ఒక మాట చెప్తారు. ఎందుకంటే 32,000 జీతం వస్తుంది సార్. 32,000 జీతం వస్తే తిరగడానికి 10,000 అయిపోతాయి, సంసారానికి 10,000 అయిపోతాయి. ఇంకా మనకి వేరే అవసరాలు ఏమైనా ఉంటే 30,000 గోవింద అవుతుంది. కానీ కళాకారులందరూ పేదోళ్ళు. కళాకారుడు కావాల్సింది తినడానికి తిండి. మేము తినడానికి తిండి కోసమే పోరాటం చేస్తున్న ఉద్యోగం. కానీ ఉండడానికి నీడ చూపిస్తున్నా మీకు ఎప్పుడు తల వచ్చి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే 30,000 ఒక 5,000 ఎక్కేసినాం అనుకోండి, 5 లక్షలు ఎన్నడైతే సార్ కాలేదు. మీరు దయచేస్తే 5 లక్షల ఇల్లు ఆ పక్కన ఈ చేతిలో పడుతుంది. మీరు ఇంకా దయచేస్తే జాగ్రత్తలు 2 కలిపి కొడితే మీ నీడలో ఉంటాం. ప్రభుత్వం ఇచ్చిన జీతంతో బతుకుతామని తెలియజేసుకుంటూ, మరి మీకు తెలిసిన కళాకారులు ఆ జిల్లాలో మా అదృష్టం ఏంటంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు. మీ చేతుల ఇంకా 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ కాన్స్టిట్యున్సీలో మీరే గుర్తుపడతారు. కానీ జిల్లాలో ఎవరైనా గుర్తుపట్టడం వాళ్ళు ఉంటే కిషోర్ అన్న నేను నిజంగా పేద కళాకారులను తీసుకొచ్చి మీకు అప్పచెప్తాం. ఇల్లు ఇచ్చే ప్రయత్నం మీరే ఇస్తారని మేమేం అడగం. అందులో నిజమైన కళాకారులను దేవాలకు వచ్చి మీకు ఇస్తామని మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి చేసిన మా చిక్కుడు వంశాలకు ప్రత్యేకమైన పాటకు మరి ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడట వాళ్ళు 10 చరణాలు పాడినారు. మరి ఈయన పాడిన అనుకోకపోతే మీరు కూర్చుంటే కిషోరన్ ఒకటి నేను ఒకటి వాడతాం, మీరు కూర్చోవచ్చు కాకపోతే అట్లాగే ఒక్కటే నిమిషం నాకు ఇది ఒక పాట. ఏదైతే సాధించినటువంటి హామీలు మా నాగర్ కర్నూలు కానీ మిగతా జిల్లాలో ఉన్నటువంటి 3 కాన్స్టిట్యున్సీలు కానీ మినిస్టర్ గారు కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ కలవకుర్తి ఎమ్మెల్యే గారు కానీ సారు మాట ఎట్లా దాటారు. ఎందుకంటే అది 10 మందికి పనికొచ్చే విధంగా ఉంటుంది తప్ప ఏ విధంగా చెడిపోయే విధంగా ఉండదు. కాబట్టి ఎక్కడైనా నాగర్ కర్నూలులో కానీ కల్వకుర్తిలో కానీ కొల్లాపూర్లో కానీ ఎవరికి అన్యాయం జరగకుండా సారు ముందుకు తీసుకొచ్చి దాన్ని కూడా ఏదైతే డబల్ బెడ్రూమ్ ఉందో లేకపోతే ఇల్లు ఉందో వారికి కూడా న్యాయం చేస్తాము కల్పిస్తామని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను
సార్ తోటి వివరించి వారికి కూడా న్యాయం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. సార్, పాటల పల్లకి మద్దతుగా కరెన్సీ నోటు మీద అంబేద్కర్ ముద్ర కావాలని దానికి జాతీయ అధ్యక్షులు జయపోతుల పరశురావు గారికి వచ్చారు. మరి మీకు అవి రోజుకు 500 పోస్ట్ కార్డులు ప్రధానమంత్రికి పంపిస్తా ఉన్నారు. మరి ఉమ్మడి మహబూబ్ నగర్కు 500 పోస్ట్ కార్డులతో ఇక్కడికి వచ్చారు. మీకు ఒక పోస్ట్ కార్డు ఇస్తారు. మరి దాన్ని పోస్టులో మాకు ఇచ్చేస్తే మీ ద్వారా మేము పోస్టులో వేసేస్తాం. అది నరేంద్ర మోడీ గారికి చేరుకోవాలని మనసారా మీ తరఫున మేము మా పరశురాములు గారి తరఫున కోరుకుంటున్నాం సార్. దయచేసి పాటను చూసి పరవశించిపోయే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ పరవశించే నాయకులలో ముందు వరుసలో ఉన్న నాయకులు నాకేం తొందర లేదయ్యా, ఇంకో 2 పాటలు వాడారు, నేను ఇక్కడనే కూర్చుంటా అని హామీ ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఉంటే డాన్సర్లు కూడా రండి, ఆ పిల్లలు